ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ కొనసాగుతుంది. చంచల్గూడ జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లను పోలీసులు రెండో రోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్కు తరలించారు. అక్కడ ముగ్గురు నిందితుల వాయిస్ రికార్డ్ చేయనున్నారు. బేరసారాల ఆడియో, వీడియోల వాయిస్తో అధికారులు వాటిని పోల్చి చూడనున్నారు. కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకంగా కానుంది. ఏసీబీ కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులను గురువారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్న అధికారులు 42 ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలపై ఉదయం ఒక్కొక్కరిని వేరువేరుగా, మధ్యాహ్నం కలిపి ప్రశ్నించారు. 17 ప్రశ్నలకు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు. వీటిపై శుక్రవారం విచారణలో స్పష్టత తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కస్టడీ పూర్తయ్యాక నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు. బేరసారాల ఆడియో, వీడియోల వాయిస్తో అధికారులు వాటిని పోల్చి చూడనున్నారు. కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకం కానుంది. ఏసీబీ కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులను గురువారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్న అధికారులు 42 ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలపై ఉదయం ఒక్కొక్కరిని వేరువేరుగా, మధ్యాహ్నం కలిపి ప్రశ్నించారు. 17 ప్రశ్నలకు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు. వీటిపై శుక్రవారం విచారణలో స్పష్టత తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కస్టడీ పూర్తయ్యాక నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. థ్యాంక్ యూ తరంగిణి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అయితే కొనసాగుతూనే ఉంది. చంచల్గూడ జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్ర భగత్, మిగతా వారు ఎవరైతే ఉన్నారో 2 రోజుల నుండి కూడా తమ కస్టడీ అయితే తీసుకొని పోలీసులు అయితే విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడి నుండి నేరుగా నాంపల్లిలోని ఎస్ఎస్ఎల్కు తరలించారు. అక్కడ నుండి ముగ్గురు నిందితులను వాయిస్ రికార్డ్ చేశారు. బేరసారాల వీడియోలు కూడా వాయిస్తో సహా అధికారులు పోల్చి చూసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 40 ప్రశ్నలు వారిని అడిగినట్టు తెలుస్తుంది. దాదాపు 17 ప్రశ్నలకైతే సమాధానాలు దొరికినట్టు తెలుస్తుంది. ఇంకా మిగతా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే రావాల్సింది. ఇంకా ఎలాంటి విషయాలు వాళ్ళు అడిగారు, ఎలాంటి సమాచారం అయితే వారి దగ్గర ఉంది అనే విషయాలు కూడా తెలియాల్సింది అయితే ఉంది. ఇంకా కొద్ది రోజులు కొనసాగనున్న ఈ కస్టడీ పూర్తి అవ్వడానికి నిందితులను ఇంకా సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. దీని తర్వాత అయితే మళ్ళీ చంచల్గూడ జైలుకి అయితే తరలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ లిఖిత.